రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఉప్పల్ బాలు అంటే తెలవనోళ్ళు ఉండరు. ఫ్రెండ్స్ నేను మీ ఉప్పల్ బాలును అనుకుంటా ముచ్చట చెప్తుంటే నవ్వనోళ్ళు ఉండరు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోలు ఓపెన్ చేసినా ఉప్పల్ బాలు రీల్స్ లేకుంటుండది. ఆ సోంటిది ఉప్పల్ బాలును కించవరిసిండ్రట. ఎందుకు ఎవలు అనేది ఉప్పల్ బాలు చెప్తుండు. ఇందాం పాలు. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు, గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక లాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఒక మనిషిని ఏదో ఓ తీరుగా అవమానించుడు, కించపరచుడు చేసుడే కరెక్ట్ కాదు. అసొంటిది నువ్వు ట్రాన్స్జెండర్వు, నీకు ఫ్యాన్స్ ఉన్నరా, నీ అన్ని చిల్లర వీడియోలు అనుడేంది? మనిషిపై పుట్టినందుకు తోటి మనిషిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇంతకు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొనే తానికి సెలక్షన్లు జరుగుతుంటే దానికి ఉప్పల బాలు పోయిండట. ఇక వాళ్ళు పెట్టిన పరీక్షలు పాస్ అవ్వకుండా ఫైనల్ రౌండ్కు చేరుకున్నాడట. ఇక ఆ రౌండ్లో మార్కులు వేసే తానే జడ్జిగున్న నవదీప్ ఉండి నీకేం రాదు, నీదంతా బూత్ కంటెంటే అని కామెంట్ చేసి మనసు కలకలం అనిపించేటట్టు మాట్లాడిందట. అందుకే ఉప్పల బాలు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు నవదీప్ మీద కోపం ఎలగక్కుతున్నాడు. మరి అంతే కదా, పర్ఫార్మెన్స్ మంచి లేకుంటే మార్కులు తక్కువ వేసి పక్కకు పెట్టాలి, నచ్చకుంటే రిజెక్ట్ చేయాలి. అంతేగాని తక్కువ చేసినట్టు, కించపరిచినట్టు అందరి ముందు అవమానం పాలు చేసుడేంది? అందుకే లక్షల ఫాలోవర్లు, మిలియన్ల కొద్ది లైకులు, వేల షేరింగులతోని సోషల్ మీడియాని షేక్ చేసే నన్నే అంటావా నవదీపు, నీ బండారం బయట పెడతా చూడు అన్నట్టు ఇట్లా మాట్లాడిండు. నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోనంత బాధ అనిపిస్తుంది నాకు. ఒక ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతాను ఉప్పల్ బాలు. ఈ సీజన్ బిగ్ బాస్ కాకుంటే ఇంకో సీజన్ ట్రై చేయాలి కానీ సచ్చుడు బతుకుడు ముచ్చటేంది చెప్పు. ఏడవా ఊక అవుగానే ఒక పెద్ద మనిషి నవదీప్ గారు, ఏ మనిషి ఎట్లా పుట్టాలనో నిర్ణయించుకునే దానికి పైన ఏమైనా పరీక్షలు ఉంటాయా? మన ప్రయత్నం ఏం లేకుండా వచ్చే రూపాన్ని కించపరిచినట్టు మాట్లాడేంది? మరి ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఉప్పల్ బాలు ఎంతమందికి ఆనందాన్ని పంచుతున్నాడో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడు తెలుస్తుంది అన్నట్టు మాట్లాడుతురట ఉప్పల్ బాల్ ఫ్యాన్స్. బూత్ కంటెంట్ అని ఉప్పల్ బాల్ అన్నవాట. నువ్వు అసలే బూతులు మాట్లాడతలేవా జడ్జి సీట్లో కూర్చొని? నువ్వు అసలుకే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతలేవా? నువ్వు ఏ కేసులను నిందితునిగా విచారణకు హాజరడ్డవో ఎవరు చూడలేదా? నవదీపుని నిడిచిపెట్టేది లేదన్నట్టు కోపంతో ఉన్నారట ఉప్పల్ బాలు కామెడీని ఇష్టపడే సోషల్ మీడియా జనాలు. మరి ఇదంతా బిగ్ బాస్ షోకు పబ్లిసిటీ తీసుకొచ్చే తానికి అందరూ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియోనా లేకుంటే నిజమేనా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే ట్రాన్స్జెండర్ల పేరుతో ఉప్పల్ బాలును కించపరిచినందుకు నవదీప్ మీద పోలీసులు కేసులు ఏమైనా పెడతారా అనేది రేపు చూడాలిగా.